అందరికీ నమస్కారం. శివుడు, విష్ణువు ఇద్దరు పురుషదేవతలకు సంతానం కలగడం ఎలా సాధ్యం? అసాధ్యం అనిపించే ఈ యొక్క ప్రశ్నే అయ్యప్పస్వామివారి పురాణగాథకు మూలం. ఈరోజు ఈ అద్భుతమైన దివ్య రహస్యం వెనుక ఉన్న కథను మనం విడమర్చి తెలుసుకుందాం. చాలామందికి అయ్యప్పస్వామి కథ అక్కడక్కడ ముక్కలుగా తెలిసి ఉండొచ్చు. కాని అసలు కథ మొదలయ్యేదే ఈ ప్రశ్నతోనే. హిందూ పురాణాల్లోనే అత్యంత శక్తివంతులైన ఇద్దరు ప్రధాన దేవుళ్లను కలిపే ప్రశ్న ఇది. సరే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కాలంలో చాలా వెనక్కి వెళ్ళాలి. మనుషుల యుగానికి ఎన్నో ఏళ్ల క్రితం సాక్షాత్తు కైలాసంలో ఒక దివ్య భవిష్యవాణి వినిపించింది. ఆ వాగ్దానం ఒక గొప్ప రక్షకుడి రాకకు పునాది వేసిందనమాట. అసలు విషయమేంటంటే, ఆయన భవిష్యత్తులో చేయబోయే కార్యాచరణంతా ఆయన పేరులోనే దాగి ఉంది. అంటే శాస్తా అనే పేరునుంచే తర్వాత అయ్యప్ప అనే పేరు వచ్చింది. ఇది కేవలం ఒక పేరు కాదు, అదొక బిరుదు. మార్గనిర్దేశం చేసే శక్తి, అదే సమయంలో ఆజ్ఞాపించే శక్తి, ఈ రెండూ కలిగిన స్వరూపం అని దీని అర్థం. ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు వస్తుంది. దత్తాత్రేయుడు, లీలాదేవి అనే ఒక దివ్య దంపతులు ఒకరినొకరు శపించుకుంటారు. వాళ్ల శాపాల వల్ల వాళ్ల భవిష్యత్తు అసురలోకంతో ముడిపడుతుంది. ఆ శాపం ప్రకారం లీలాదేవి మహిషి అనే రాక్షసిగా జన్మిస్తుంది. దేవతల మీద ప్రతీకారంతో రగిలిపోతూ ఆమె ఒక వరం కోరుకుంటుంది. బహుశా పురాణాల్లోనే అత్యంత తెలివైన వరం అదేనేమో. తన సోదరుడైన మహిషాసురుణ్ణి దుర్గామాత సంహరించిన తర్వాత మహిషి ప్రతీకారంతో మండిపడుతుంది. ఆమె కూడా శక్తిని కోరుకుంటుంది. కాని తన అన్నయ్య చేసిన తప్పునుంచి ఒక పాఠం నేర్చుకుని మరింత చాకచక్యంగా వ్యవహరిస్తుంది. మహిషి కోరిన వరం మామూలుగా లేదు. అది ఒక రకంగా 3 అంచెల రక్షణ కవచంలాంటిది. మొదటిది, ఆమెకు అనంతమైన సైన్యముంటుంది. రెండవది, ఆమెకు మరణం కేవలం భూమిమీదనే ఉంటుంది, కాబట్టి ఆమె భూమిమీదకు రాదు. ఇక మూడవది, ఆమెను చంపేనాడు శివకేశవుల కలయికతో పుట్టాలి. అది అసాధ్యం అని ఆమె నమ్మకం. ఇక ఈ వరాలతో దేవతలంతా నిస్సహాయులైపోయారు. మహిషి పెట్టిన 3వ షరతును నెరవేర్చటం అసాధ్యమనిపించింది. కాని ఈ అసాధ్యమైన షరతే మనం మొదటడిగిన ప్రశ్నకు సమాధానమివ్వబోతోంది. దీనికి పరిష్కారం ఎక్కడో లేదు, మనందరికీ తెలిసిన సముద్రమథనం కథలోనే ఉంది. ఆ కథలో విష్ణువు మోహినీగా అందరినీ మంత్రముగ్ధులను చేసే అద్భుత సౌందర్యవతిగా అవతరిస్తాడు కదా. అక్కడే కథ మొదలవుతుంది. ఆ విధంగా ఎవరూ ఊహించని విధంగా హరి మరియు హరుల దివ్య కలయికతో హరిహరసుతుడు జన్మించాడు. మహిషి యొక్క అసాధ్యమైన షరతును నెరవేర్చగల ఏకైక శక్తిస్వరూపం దేవతల ప్రార్థనలకు సమాధానంగా అవతరించాడు. ఇప్పుడు కథలోని 2 ముక్కలు ఒకచోట కలుస్తాయి. మహిషిని తెలివిగా భూమిపైకి రప్పించారు. ఆమె ఎక్కడైతే బలహీనంగా ఉంటుందో సరిగ్గా అక్కడికే. ఇక శాస్తా తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. సో, ఇప్పటివరకు మనం చూసింది ఒక దివ్య నాటకం. ఒక అధ్యాయం ముగిసింది. కాని కథ ఇక్కడితో ఆగిపోలేదు. స్వర్గం నుంచి కేరళలోని పచ్చని కొండలకు మారబోతోంది. ఇప్పుడు మనం కాలంలో కొంచెం ముందుకు ప్రయాణిద్దాం. ఇంతకీ ఆ దివ్యశక్తి స్వరూపుడైన శాస్తా పందళరాజ యువరాజు అయిన మణికంఠగా ఎలా మారాడు? ఆ కథేంటో చూద్దాం. అసలు ఆ దివ్య పురుషుడు భూమిమీదకు ఎందుకు రావాల్సొచ్చింది? దానికి కారణం ఒక శాపం. కాని ఆ శాపమే ఒక కొత్త విధికి, ఒక కొత్త ప్రయోజనానికి నాంది పలికింది. ఆ విధంగా ఆ దివ్య బాలుడు పందళరాజుకు దొరికాడు. అతని రాకతో రాజ్యానికి ఎంతో శ్రేయస్సు కలిగింది. కాని అదే సమయంలో అసూయ అనే విషబీజం కూడా మొలకెత్తింది. మణికంఠుడికి పట్టాభిషేకం చెయ్యాలని రాజు నిర్ణయించడంతో అసలు సమస్య మొదలైంది. ప్రధానమంత్రి రాణి మనసులో ఇలా అనుమానమనే బీజాన్ని నాటాడు. ఒక ప్రాణాంతకమైన కుట్ర రూపుదిద్దుకుంది. ఎవరూ తిరిగి రాలేని దట్టమైన అడవిలోకి మణికంఠుడిని పంపడానికి ఒక పక్కా ప్రణాళిక సిద్ధమైంది. కాని వాళ్లు పన్నిన ఈ పద్మవ్యూహం మణికంఠుడికి ఒక చివరి పరీక్షగా మారింది. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకదాని స్థాపనకు దారితీసింది. అడవిలోకి వెళ్ళాక జరిగింది వాళ్లు ఊహించింది కాదు. మణికంఠుడి అసలు స్వరూపం బయటపడింది. అతను తిరిగి వచ్చేది కేవలం మందుతో కాదు,
ఏకంగా పులుల సైన్యంతో. ఈ దృశ్యం చూసి రాజ్యం మొత్తం నివ్వెరపోయింది. ఈ ప్రయాణంలోనే ఆయన తన భవిష్యత్ నివాసానికి పేరు పెట్టారు. ఆయన భూమిమీదకొచ్చిన అసలు ఉద్దేశ్యాన్ని స్పష్టం చేశారు. భక్తులకు ఆశను, మోక్షాన్ని ఇవ్వడం. ఒకప్పుడు తను ఓడించిన ఆత్మకే అతనొక గొప్ప వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఈనాటికీ నిలిచి ఉంది. ఆ లీలాదేవే మాలికాపురతమ్మగా సమీపంలోనే ఆ రోజుకోసం ఎదురుచూస్తూ ఉంది. ఒక్క బాణంతో పవిత్ర స్థలాన్ని ఎంచుకొని అక్కడ 41 రోజుల యాత్రకు నియమాలను, అయ్యప్పగా తన శాశ్వత ఉనికిని స్థాపించాడు మణికంఠ. ఈ మొత్తం గాథ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఒక దివ్య వాగ్దానం భవిష్యత్తరాల భక్తిమీద ఆధారపడింది. ఆ భక్తి సజీవంగా ఉన్నంతకాలం ఆ వాగ్దానం కూడా నిలిచి ఉంటుంది.